నమస్కారం. ఈరోజు ప్రశ్న ఒకరు యూట్యూబ్లో పెట్టారు. పునర్జన్మల గురించి తెలుసుకోవడం ఎలా ధ్యానంలో అని. మంచి ప్రశ్నే. కొత్తగా ధ్యానంలోకి వచ్చిన వెంటనే, ఆధ్యాత్మికంలోకి వచ్చిన వెంటనే, ఆధ్యాత్మికాన్ని నమ్మడం మొదలుపెట్టిన వెంటనే వచ్చే ప్రశ్నే ఇది. ఇంతకు పునర్జన్మ గురించి తెలుసుకునే అవసరం ఏముంది? నిజంగా అవసరం ఉందా? గత జన్మల గురించి తెలుసుకోవడం, లేదంటే రాబోయే జన్మల గురించి తెలుసుకోవడం అన్నది నా ప్రశ్న. గత జన్మలో నేను భీముణ్ణి అని తెలిసింది, వచ్చే లాభం ఏంటి? నాకు ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళ కిందట ఎవరో చెప్పారు, బాబు పోయిన జన్మలో నువ్వు అది అంటే భీముడికి సంబంధించిన వాళ్ళ వంశంలో ఉన్నావు అని. అబ్బో, నేను చాలా గొప్పవాడిని అయిపోయాను, నేను ఆల్రెడీ చాలా గొప్పవాడిని అన్న ఆలోచన నాకు మొదలైంది. అది ఆత్మవిశ్వాసమా లేకుంటే ఒక రకమైన ఈగోనా అన్న ఆలోచన ఆ తర్వాత మళ్ళీ వచ్చింది. అంటే తెలియకుండానే గత జన్మలో నేను అది అని తెలుసుకోవడం వల్ల ఒక రకమైన ఆధ్యాత్మిక అహంకారానికి లోనైపోయాను. అప్పుడు అర్థమైన విషయం ఏంటంటే, అసలు ఆధ్యాత్మికత అంటేనే మొట్టమొదటి ఫౌండేషన్, మొట్టమొదటి ప్రిన్సిపల్ నిరహంకారము. అంటే ఈగోని పక్కన పెట్టడం, నేను గొప్ప, నేను ఇది అని పక్కన పెట్టడం అన్నది అర్థమైన తర్వాత నేను ఏదైతే ఏమైంది గతంలో, ప్రస్తుతం నేనేంటి అన్నది ఆలోచించడం మొదలుపెట్టాను. ఆ తర్వాత ఎన్నో పుస్తకాలు, ఎన్నో గ్రంథాలు చదివితే ప్రతి ఆధ్యాత్మిక గురువు కూడా, ప్రతి ఎన్లైటెండ్ గురువు కూడా ఎక్కువగా ఈ క్షణం గురించే చెప్తున్నారు. ఈ క్షణంలో జ్ఞానాన్ని ఎలా పెట్టాలి. ఓకే, గతం గురించి తెలుసుకోవడం వల్ల కొన్ని ఉపయోగాలు ఉండొచ్చు. గతం గురించి తెలుసుకున్నా, గతం గురించి తెలుసుకోకపోయినా వచ్చే జన్మ లేకుంటే వచ్చే రోజులు బాగుపడాలి అంటే ఈ క్షణంలో మనకు తెలిసిన జ్ఞానం ఉంచాలి అన్నది ఒకానొక గొప్ప జ్ఞానం. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, నాకు అర్థమైన ఒకానొక జ్ఞానం ఏంటి అంటే, గతం గురించి తెలుసుకోవడమో, గత జన్మల గురించి తెలుసుకోవడమో అన్నది ధ్యానంలో ప్రయత్నించడం ప్రత్యేకించి అన్నది అవసరం లేదు. ధ్యానంలో కూర్చున్నప్పుడు ఏం చేయాలి? శ్వాస మీద ధ్యాసనో లేకుంటే ప్రకృతిలోనో ఉండి ఆలోచనలన్నీ పక్కన పెట్టాలి. అంటే ఆలోచన రహిత స్థితే ధ్యానము. మరి ఇంకొక జన్మ గురించి తెలుసుకోవాలని ఒక ఆలోచన పెట్టుకుంటే అది ధ్యానం ఎలా అవుతుంది అని నాకు ఇప్పటివరకు అర్థం కాలేదు. ఏ ఆలోచన పెట్టుకున్నా అది ధ్యానం కాదు. యోగ చిత్తవృత్తి నిరోధ అన్నారు పెద్దలు. చిత్తవృత్తాన్ని నిరోధించమంటే అది మంచి ఆలోచన అయితే ఏముంది, పునర్జన్మ గురించి ఆలోచన అయితే ఏముంది, లేకుంటే నా జీవితం బాగుపడాలనే ఆలోచన అయితే ఉంది, నా ఆరోగ్యం బాగుపడాలనే ఆలోచన అయితే ఉంది, ఏ ఆలోచన కూడా ఉండకూడదు అన్నది దాంట్లో ఉన్న మొట్టమొదటి సిద్ధాంతం. యోగ చిత్తవృత్తి నిరోధ. యోగము లేదా ధ్యానము అంటే చిత్తాన్ని మొట్టమొదటగా పక్కన పెట్టడము. మనం ధ్యానం చేస్తూ వెళ్తే సహజ సిద్ధంగా ఆలోచన రహిత స్థితికి వచ్చినప్పుడు, శక్తి వచ్చినప్పుడు ఏది రావాలో ఏది ఇవ్వాలో ఈ ప్రకృతికి లేకుంటే ఆ దేవుడికి ఆ పైవాడికి తెలుసు. మన ఇది కావాలి అది కావాలని కోరుకోవడం మొదలు పెడితే అది ధ్యానము ఆధ్యాత్మికత ఎలా అవుతుంది అనేది మనం ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి. సహజ సిద్ధంగా ధ్యానంలో ఏది వస్తే అది రాణిద్దాం. ఆలోచన రహిత స్థితి గురించి మాత్రమే మనం చేయాల్సిన ప్రయత్నం. మిగతా ప్రయత్నాలన్నీ సహజ సిద్ధంగా వస్తే దానివల్ల వచ్చే లాభం ఎంతో ఉంటుంది. అలా కాకుండా నేను చిన్నప్పుడు ఇలాగే కొద్దిమందికి ఏదో అనుభవాలు ధ్యానంలో వస్తున్నాయని విని నేనేం చేశాను, నాకు కూడా వస్తే బాగుండు అని కూర్చుంటే నాకు కూడా అనుభవాలు రావడం మొదలుపెట్టాయి. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకు కావాలి అని కూర్చుంటే మన మైండ్ చాలా తెలివైనది, చాలా ఇంటెలిజెంట్, అవి ఇవ్వడం మొదలు పెడుతుంది. అంటే మైండ్ ప్లే అనేది స్టార్ట్ అవుతుంది. ఆ వచ్చిన అనుభవాలు నిజంగా ధ్యానంలో వచ్చిన అనుభవాలా లేకుంటే మైండ్ ప్లేనా అంటే మైండ్కి ప్రొజెక్ట్ చేసి చూపించే అవకాశం చాలా ఎక్కువ ఉంది. చాలా కెపాసిటీ ఉంది మైండ్కి, చాలా పవర్ఫుల్ మైండ్. మనం ఏదనుకుంటే అది చూపించగలగడం మొదలు పెడుతుంది, చూపించడానికి ప్రయత్నించడం మొదలు పెడుతుంది. కాబట్టి ఏది అనుకోకపోవడం అనేది ఉత్తమం. చిత్తాన్ని సంపూర్తిగా నిరోధించడం అనేది ఉత్తమం.
సంపూర్తిగా ఆలోచనలో పక్కన పెట్టడం అనేది ఉత్తమం. నిజంగా మనకు గత జన్మలు అనేది తెలియ అవసరం ఉంటే తప్పనిసరిగా తెలుస్తుంది. లేదు అంటే గత జన్మలు తెలుసుకోవడానికి దానివల్ల కొద్దిగా ఉపశమనం పొందడానికి వేరే విధానాలు ఉన్నాయి. ప్రత్యేకించి కొంతమంది మాస్టర్స్ ఉన్నారు, వాళ్ళ వద్దకు వెళ్ళి వాటి ద్వారా తెలుసుకొని కొంత ఉపశమనం సాధించి చివరికి మళ్ళీ రావాల్సింది ధ్యానానికే, చివరికి రావాల్సింది జ్ఞానానికే. కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకొని అవసరానికి మించిన జన్మల గురించి నిజంగా ఉందో లేదో, లేదా ధ్యానంలో కనబడింది నేను గత జన్మలో ఒకానొక వ్యక్తిని, అది కరెక్ట్ అని ఎంతవరకు నమ్మకం, అంత ఆత్మస్థితి మనకు వచ్చిందా, అంత మనోనిశ్చలతో మనకు వచ్చిందా, తెలుసుకొని నిజంగా అది కరెక్టు అని తెలుసుకోగలిగేంత మనోస్థితి వస్తే మనకు తెలియాల్సిన అవసరమే లేని స్థితిలో మనం ఉన్నామని అర్థం. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, వీటి గురించి పక్కన పెడదాం, శుద్ధంగా ధ్యానం చేద్దాం, వీలైనంత ఎక్కువగా ధ్యానం చేస్తూ వెళ్దాం, శక్తిని పెంచుకుంటూ వెళ్దాం. జ్ఞానానికి తగినన్ని ఎన్నో వందల పుస్తకాలు ఎన్నో ఉన్నాయి, లేదంటే ఎంతోమంది గురువులు మహాగురువులు ఎన్నో విషయాలు చెప్పి ఉన్నారు. ఆ తెలిసిన ఒక్క జ్ఞానం మనం పాటించగలిగిన మన భవిష్యత్తు లేదా నిజంగా వచ్చే జన్మ అంటూ ఉంటే అద్భుతంగా తప్పనిసరిగా తయారవుతుంది. అదే కర్మ సిద్ధాంతం. మనం ఈరోజు ఎలా జీవిస్తే మన రేపు ఎలా ఉంటుంది, రేపు అద్భుతంగా ఉంటుంది అనే చెప్పే ఒక సిద్ధాంతమే కర్మ సిద్ధాంతం. మొట్టమొదటిగా కర్మ సిద్ధాంతాన్ని పాటిద్దాం, మొట్టమొదటిగా జ్ఞానాన్ని జీవితంలోకి తీసుకొద్దాం, చిన్న చిన్న విషయాలను పక్కన పెడదాం, శుద్ధమైన ధ్యానం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రకృతి.